కర్నూలు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రంజిత్ బాషా గారిని గౌరవప్రదంగా కలిసి దుశ్శాలువాతో సన్మానించిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో దళితులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు, కుల వివక్షత, అంటరానితనంతో జరుగుతున్న దాడులు నివారించడం కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు అమలుపరిచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరిపి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి కుల వివక్షత, అంటరానితనం నిర్మూలనకు కృషి చేయాలి. గ్రామాల్లో దళితులే లక్ష్యంగా ఉన్న ఉన్నత వర్గాల వారు దాడులు చేస్తూ ఉన్నారు. దాడులకు గురైన బాధితులు పోలీస్ స్టేషన్కు పోయి హౌస్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దళితుల ఫిర్యాదులను పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు తక్షణమే ఎఫ్ఐఆర్లో నమోదు చేసి సత్వరం బాధితులకు న్యాయం జరిగే విధంగా అండగా ఉండాలని కలెక్టర్ గారిని కోరడమైనది. దళితులకు ప్రభుత్వాలు కేటాయించిన అసైన్మెంట్ భూములకు రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై రికార్డులు ట్యాంపరింగ్ చేసి దళితులకు మోసం చేస్తూ ఉన్నారు. దళితులకు కేటాయించిన భూములకు రక్షణ కల్పించాలి. దళితులకు కేటాయించిన భూములను రాజకీయ నాయకులు అండదండలతో ఆక్రమించుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని అక్రమానికి గురైన భూములను రెజ్యూమ్ చేసుకొని బాధిత డి పట్టాదారులకు తిరిగి కేటాయించి న్యాయం చేయాలని కోరడమైనది. స్పందించిన కలెక్టర్ గారు దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకబ్జాలు జరగకుండా నిరంతరం రెవెన్యూ అండ్ పోలీసింగ్ వారితో దళిత కాలనీలో పర్యవేక్షణ జరిపించి దళితులకు చట్టాలపై అవగాహన కల్పించి కుల వివక్షత, అంటరానితనం నిర్మూలన కొరకు కృషి చేస్తామని తెలపడమైనది. దళితులపై దాడులు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్టపరంగా చర్యలు తీసుకొని అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ కర్నూలు సిటీ ప్రెసిడెంట్ గోవిందు మాదిగ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాదాపురం గిడ్డయ్య మాదిగ, నంద్యాల జిల్లా అధ్యక్షుడు రాసిపోగుల శ్రీనివాసులు మాదిగ, ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దరాజు మాదిగ, దేవనకొండ మండలం ఇన్ఛార్జ్ చెన్నకేశవులు మాదిగ, ప్రతికొండ నియోజకవర్గం అధికార ప్రతినిధి రాజశేఖర్ మాదిగ, దేవనకొండ మండలం ప్రధాన కార్యదర్శి హరి మాదిగ తదితరులు పాల్గొన్నారు.